చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఆయన తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. రేంజ్ పరిధిలో పాడైపోయిన సీసీ కెమెరాలు అన్నిటినీ త్వరలో అందుబాటులోనికి తెస్తామని, అవసరమైన చోట కొత్త కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి విక్రయాలు, వాటిని సరఫరా చేసే నేరగాళ్లపై నిఘా ఉంచామన్నారు. గతంతో పోలిస్తే రేంజ్లో గంజాయి సరఫరా బాగా తగ్గిందన్నారు. డైల్ 112 ఉంది. దానికి ఏదైనా కాల్స్ వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ టీమ్స్ వెళ్ళి అక్కడ మహిళల మీద నేరాలు జరిగితే వెంటనే రెస్పాండ్ కావడం, సపరేట్గా వెహికల్స్ అది కూడా అరేంజ్ చేశాము. వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఒక 2 రోజుల్లో అది కూడా ఎస్పీ గారు ప్రారంభిస్తారు. సో ఈ విధంగా మహిళల రక్షణకి మేము ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తున్నామండి. ఈ మధ్య జరిగిన ఈ జిల్లాలో జరిగిన కొన్ని సెన్సేషనల్ నేరాల్లో కూడా పాలకొల్లో కానీ ఇంకా కొన్ని మహిళల మీద జరిగిన నేరాలని కూడా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటిని ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. త్వరలో వాటికి ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేసేట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంత గంజాయి అక్రమ సాగు, తర్వాత గంజాయి అక్రమ రవాణా గురించి కూడా ప్రత్యేక చర్యలు మేము రేంజ్ పరిధిలో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ చేస్తున్నాము. ఎవరైతే లోకల్గా వీళ్ళు గంజాయి సరఫరా చేస్తారు, గంజాయి అమ్మాయి వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాము. ఈ మధ్య కూడా ఒరిస్సా పోలీసు, వైజాగ్ రేంజ్ పోలీసు, మేము ఏలూరు రేంజ్ అంతా కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయం చేసుకున్నాము. ఎలా జరుగుతూ ఉంది ఈ గంజాయి వర్క్ అని చెప్పేసి. కొంతమంది ఒరిస్సా కేసుల్లో ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన నేరస్తులు కూడా మన సైడ్ వచ్చి పట్టుబడ్డారు. గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ సప్లై చేస్తూ పట్టుబడ్డారు. ఆ నేరస్తుల వివరాలు కూడా వాళ్ళకి ఒరిస్సా పోలీసుకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వైజాగ్ రేంజ్లో కూడా కొంతమంది నేరస్తులు, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఇక్కడ గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడి అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ లిస్ట్ కూడా అక్కడ ఎస్పీ గారికి, అక్కడ డిఐజీ గారికి అందజేయడం జరిగింది. ఈ విధంగా రేంజ్ అంటే ఒరిస్సా రాష్ట్రంతో తర్వాత వైజాగ్ రేంజ్ పక్క రేంజ్లతో కూడా మనం సమన్వయం చేసుకొని ఈ ట్రాన్స్పోర్టేషను, ఈ సరఫరా, అమ్మడం అనేది పూర్తిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఎవరు కూడా యువత కానీ ఎవరు కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్, తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద నిఘా పెట్టాలి. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ని చేసి వాళ్ళు ఎలా చేస్తారు, ఏంటి, డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏంటి, వారి బిహేవియర్లో ఏదైనా చేంజెస్ ఉంటే, పిల్లల బిహేవియర్లో చేంజ్ ఉంటే వెంటనే వారు పోలీస్ దృష్టికి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ టీచర్స్ దృష్టికి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. తర్వాత సైబర్ క్రైమ్స్ కూడా మేము సిబ్బందికి అందరికీ ఇదివరకు కూడా శిక్షణ ఇచ్చాము. సైబర్ క్రైమ్స్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి. తర్వాత ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను ప్రతి చోట వెళ్ళినప్పుడు చెప్తున్నాను. ఈ సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు డబ్బులు ఏదైనా ఓటీపీ ద్వారా చెప్పి, లేకపోతే ఆధార్ కార్డు చెప్పి వాళ్ళకి ఆ సైబర్ క్రైమ్ నుంచి బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు పోతే 3 గంటల లోపల ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఇన్ఫార్మ్ చేయాలి. గోల్డెన్ అవర్ అంటారు. రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో 1 అవర్ ఈజ్ ద 1 అవర్ గోల్డెన్ టైం. అంటే 1 అవర్ లోపల హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉంది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్లో మీరు 3 గంటల లోపల ఈ 1930కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ నుంచి మీ డబ్బు ట్రాన్స్ఫర్ కాకుండా బ్లాక్ చేసే మధ్యలో మనం బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేసి మళ్ళీ కోర్టు ద్వారా వారికి ఆ డబ్బు, ఎవరైతే డబ్బు పోగొట్టున్నారో వారు డబ్బు తిరిగి ఇచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్ని ఈ సైబర్ క్రైమ్స్లో ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తుందని నేను కోరుతున్నాను. ఇదివరకు చెప్పాను నేను, ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రత్యేక డ్రైవ్ చేస్తూ ఉంది. సీసీ కెమెరాస్, అడ్వాన్స్ కెమెరాస్ అన్ని ఎస్పీస్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఫేజ్ వైజ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సీసీ కెమెరాస్. సో అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాస్ పెడతారు. అడ్వాన్స్ టెక్నాలజీ, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా వస్తాయి.
అదే కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఎక్కువ సీసీటీవీలు వాళ్ళ షాప్స్ దగ్గర ఎస్టాబ్లిష్మెంట్స్ కవర్ అయ్యేటట్టు, లోపల కాకుండా బయట రోడ్ సైడ్ కూడా కొన్ని కెమెరాస్ కవర్ అయ్యేటట్టుగా వాళ్ళు కూడా పెట్టమని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూడా పెట్టిస్తాం. బోత్ గవర్నమెంట్ ద్వారా తర్వాత ప్రైవేట్ ద్వారా నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఎక్కువ ఉంటే, మల్టిప్లికేషన్ ఉంటే మనకి కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రయత్నాలు మేము ఇప్పుడు చేస్తామండి, కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ అథారిటీ ఉందండి, ప్రతి జిల్లాలో ఉంది. అది మనకి సుప్రీంకోర్టు మానిటరింగ్ కమిటీ గైడ్లైన్స్ ప్రకారం కూడా ప్రతి నెల వాళ్ళు మీట్ కావాలి. మీట్ అయ్యి ఈ దానికి ఆర్టీఓ గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కన్వీనర్గా ఉంటారు, జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షుడు, ఎస్పీ గారు దాంట్లో వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. సో ఈ కమిటీ ప్రతి నెల ఈ యాక్సిడెంట్స్ రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి వాటిని చర్యలు తీసుకోవడానికి, ప్రివెంట్ చేయడానికి ఏమేమి స్టెప్స్ కావాలనేది ఆ కమిటీ డైరెక్షన్స్ ప్రకారం నేషనల్ హైవే అథారిటీస్ కానీ ఆర్ఎన్బిఓలు కానీ ఎవరైనా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో అటువంటి ఒకవేళ రోడ్ సేఫ్టీ కమిటీలో రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతుంటాయి కాబట్టి ఇప్పటి నుంచి అంతా స్ట్రీమ్లైన్ అయిపోయింది కాబట్టి రెగ్యులర్గా రోడ్ సేఫ్టీ కమిటీ దృష్టికి తీసుకొచ్చి యాక్సిడెంట్ జరుగుతున్న ప్రదేశాలని వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. మీన్ వైల్ ఆటోమేటిక్ రెడ్ లైట్ సిస్టమ్ కూడా వస్తుంది, అంటే రెడ్ లైట్ జంప్ చేసిపోతే కూడా ఫైన్ వేస్తాం.